హాయ్ ఎవ్రీవన్. కట్టెల పొయ్యి మీద గుమగుమలాడే హోమ్ మేడ్ బిర్యానీ తయారు చేస్తున్నాను చూడండి. ఇలా ముందుగా డాల్డా కొంచెం వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. అందులోకి బిర్యానీలోకి కావాల్సిన దినుసులన్నీ వేసుకొని ఆనియన్, చిల్లీ, కర్రీ లీఫ్ అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం టమాటా గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ టమాటా గుజ్జును కూడా ఇందులో వేసుకొని మంచిగా కుక్ అవనివ్వాలి. కవర్ చేసి పెట్టుకోండి కొంచెంసేపు. ఇలా మిక్చర్నంతా కొంచెంసేపు అలా మగ్గనిచ్చి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూడాలి. అప్పుడు కొంచెం మనకు మెజర్మెంట్ ప్రకారం వాటర్ని 1 గ్లాస్ తగ్గించి పోసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు కొంచెం వాటర్ కూడా లోపల ఉంటుంది కదా, దానికోసం మనని కరెక్ట్గా కాకుండా 1 గ్లాస్ తగ్గే విధంగా వాటర్ మనం మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 kg రైస్కి 8 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి కదా, సో నేను 7 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ను కూడా ఇందులో వేసుకొని కుక్ అవనివ్వాలి. ఫైర్ మంచిగా ఉండేలా చూసుకోవాలి. సో బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇలా లాస్ట్కి పైన కింద మంచిగా వేడి ఉండేలాగా చూసుకొని వాటర్ పోయేలాగా చూసుకోవాలి.